అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానీ మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. మా పార్టీకి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. మా మీద మీ భూ కబ్జాలు చేస్తారు, తర్వాత ఇతర దౌర్జన్యాలు చేస్తారు. మీకు ఇక్కడున్న వైసీపీ వెల్లంపల్లి లాంటి నాయకులతో మంచి డీలింగ్స్ ఉన్నాయి. భూ కబ్జాలన్నీ మీరే దగ్గరుండి నడిపిస్తారు ఇద్దరు కలిసి అని మీ పార్టీ నాయకులే కదా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పార్టీ కదా, గత పార్టీ నాయకులు. ఏంటి సొల్లు ముండా కొడుకులు సొల్లెదవలు ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఇలాంటి మాటలే మాట్లాడతారు. భూపత్య చేసిన వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఉన్న పార్టీలో పవన్ కళ్యాణ్ గారు పక్కనే కదా ఉన్నారు. ఆస్తులు కొట్టేసిన వాళ్ళు విశాఖపట్నంలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా. ఏ హాస్పిటల్ భూమో ఏ హాస్టల్ భూమో చెప్పమంటారు అలాయన్నీ? చెప్పచ్చు కదా, ఒక లిస్ట్ ఒకటి రెండు చెప్పచ్చుగా. ఆ కేసులని ఎవరి మీద ఉన్నాయి వాళ్ళకి తెలియదా? నా మీద ఏమైనా ఉంటే చూపించమని చెప్పండి. ఏమనంటే చూపించమని చెప్పండి. నేను ప్రతిదీ కూడా వాస్తవాలు మాట్లాడుతున్నా. నేను ఆస్తులు అమ్ముకుంటే, కబ్జాలు చేస్తే ఆస్తులు అమ్ముకుంటాడు ఎవడన్నా? అన్ని లిస్టు పెడతానని చెప్పాను కదా, మీకు కూడా పంపిస్తానని చెప్తున్నాను కదా. బాగోదని కొన్ని పేపర్లు బయటికి పెడతలేదు. ఇచ్చేయమంటే ఇచ్చేయండి. ఇచ్చేస్తా. మీకు అన్ని నెంబర్లు పంపిస్తా. 2019 నుంచి 2023 వరకు అమ్మినయే పంపిస్తాను. నేను అమ్ముకున్నా కదా. ఈ రోజున నేను అమ్ముకున్నా కదా. నాకు అంత అవసరం ఏముంది? నిజాయితీగా నిలబడ్డాం. నిజంగా వీళ్ళు చెప్పిన మాటలు కనుక నిజమైతే సుజనా చౌదరి గారి దగ్గర ఏదో ఒకటి డబ్బులు మాట్లాడుకోవాలి కదా. నేను మరి ఆ డీలు ఎందుకు సెట్ కాలేదు? కాదు, నేను ఒకటే మాట్లాడు, ఈ సీటే కావాలి నాకు. నేను వచ్చింది రాజకీయాల్లోకి ప్రజా సేవ చేయాలనుకొని వచ్చాం. నేను ఉద్యమ సంఘంలో ఉండిపోయేవాడిని కదా. నాకు అక్కడ పదవులే ఉండేగా. పదవులు ఉంటాయో లేవని కాదు కదా. మీరు కదా ఆశ పెట్టింది, మీరు కదా హామీ ఇచ్చింది, మీరు కదా నన్ను పోటీ చేయమని చెప్పింది, మీరు కదా నన్ను గెలిపిస్తానని చెప్పింది. నేను అనలేదు ఏ రోజు. ఆయనే కదా మాట్లాడారు బహిరంగంగా. ఎందుకు మాట మీద నిలబడరని అడిగా నేను ఎక్కడ చెప్పలేదు కదా. ఆయనే కదా 10 సార్లు చెప్పాడు, పోతిన మహేష్కి సీట్ ఇస్తా, ఇది నా సీటు ఆయన సీటు కాదు, గెలిపిస్తా, ప్రభుత్వం వస్తే బొగ్గకారులో ఎక్కిస్తా. ఈ మాటలు చెప్పింది నేనా? బహిరంగంగా ఆయనే కదా చెప్పారు. చెప్పిన మాట ఆ మాట మీద నిలబడాలి కదా. నిన్న ఇదే క్వశ్చన్ మహేష్ గారు సుజనా చౌదరి గారితో నేను మాట్లాడడం జరిగింది. ఇదే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆర్టీవీకి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన ఒక మాట ఓపెన్గా చెప్పారు. ఉస్మాన్ గారు, పోతిన మహేష్ అనే వ్యక్తిని నేను కలవలేదు, మాట్లాడలేదు. ఒకసారి నేను కలవాలని ఒక ప్రయత్నం చేశాను, ఆయన రాలేదు. సరే, పార్టీ ఎందుకు వీడిపోయాడు అనేది నేను చెప్పలేను, కానీ వాళ్ళ ఇంటర్గా సమస్య. కానీ నేను అతనికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అని చెప్పారు. అంటే దీని అర్థం ఏంటి? ఆయన క్లియర్గా చెప్పేశారు, మీకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? ఇంకా నేను నిజాయితీ కలిగిన వ్యక్తిని. నేను ఆస్తులు అమ్ముకున్నా, రాజకీయాల్లో ఒక గుర్తింపు కోరుకోవడం తప్ప? నాకు సీట్ ఇస్తే మీ పొత్తు పోతుందా? బీసీలే త్యాగం చేయాలా? కమ్మ సామాజిక వర్గం వారు త్యాగం చెయ్యరా? కొత్త తరం రాజకీయాలకు వచ్చిన మమ్మల్ని నలిపేయాలనుకోవడాన్ని ప్రశ్నిస్తే తప్ప? మేము నుంచుంటే రాష్ట్రం మొత్తం పొత్తు ఏమైనా పోతుందా? చెప్పమండి, రాష్ట్రంలో పొత్తు పోతుందా? తెలుగుదేశం పార్టీలో అక్కడ విధేయతకు పట్టం కట్టి కొలికలపూడి శ్రీనివాస్ కానీ, తంగిరాల సౌమ్య గారికి కానీ, కాగితపు కృష్ణప్రసాద్కి కానీ, వర్లకుమార్ రాజాకి కానీ, కొల్లు రాజేందర్కి టికెట్లు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మేము చేసిన తప్పేంటి? మీ పట్ల నిబద్ధతగా ఉండడమా? నిజాయితీగా పనిచేయడమా? మీ గురించి అందరితో గొడవలు పెట్టుకోవడమా? అందరిని ఎదిరించడమా? అంటే ఈ విషయంలో మీకు మీ వెనకాల ఏదైనా కుట్ర జరిగిందా? కేవలం పవన్ కళ్యాణ్ ఒకడే తప్పు చేశాడా? వెనకాల ఏదైనా ఒక లాబీ కుట్ర నడిపిందా? అసలు నేను ఏ రోజు ఎవరు ఎన్ని చేసినా సరే, నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, నేను ప్రహ్లాదుడు లాంటోడిని. నన్ను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాపాడతాడని నమ్మా. ఎవ్వరున్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ నిలబడతాడు. నిలబడాలి. అదే నా కోపం, అదే నా బాధ. నిలబడతాడు అనుకున్నా కదా, నిలబడాలి. నన్ను ఏడిపించారు అందరు పార్టీలు, ఇబ్బంది పెట్టారు. నిలబడతాడు అనుకున్నా కదా, ఎందుకు వదిలేశారు? నేను నిలబడ్డా కదా, అందుకే నేను నిలబడ్డా కదా, ఎందుకు వదిలేశాడు? నన్ను వదిలేశాడు, కావాలని వదిలేశాడు. అరే డబ్బులే కావాలనుకుంటే
నీకు డబ్బుల మీద అంత పిచ్చుంటే మాలాంటి వాళ్ళని ఎందుకు ఏడిపించాలి? నీకు అంత అవసరం అనిపించే డబ్బు మీద పిచ్చుంటే మమ్మల్ని కూడా అడిగితే మా దగ్గర ఉంటే ఇచ్చేవాళ్ళు, లేకపోతే నమస్కారం పెట్టేవాళ్ళు. నువ్వు నిలబడతావు కదా నమ్మే నేను. పార్టీలో ఎంతమంది ఏడిపించినా నువ్వు నిలబడతావు అనుకున్నా కదా. తెలీదా నీకు నన్ను ఎంతమంది ఏడిపించారు? మీకే చెప్పే కదా నేను. చెప్పారు ఆ విషయం? చెప్పే కదా ఆయనకి డైరెక్ట్గా ఎవరెవరు ఏడిపిస్తున్నారు చెప్పే కదా ఆయనకి పేర్లు. ఆయనకి తెలీదా? నేను చెప్పే కదా. తెలీదా ఆయనకి పేర్లని? చెప్పమనండి. నేను లిఖితపూర్వకం కూడా కంప్లైంట్స్ ఇచ్చా కదా ఎవరెవరు చేస్తున్నారు అనేది, ఆధారాలతో సహా బయట పెట్టా కదా. మీరు ఎందుకు చర్యలు తీసుకోవాలా? నువ్వు నిలబడలేదు కదా మా తరపున. అయినా నేను నమ్మా నువ్వు నిలబడలా. తప్పు నీది. నేను ఇలాగే మాట్లాడతా. నువ్వు ఎందుకు నిలబడలా? డబ్బులు ఇస్తే మీ అమ్మని తిట్టినోళ్ళు కూడా ఓకేనా నీకు? ఓకేనా? ఆయనే చెప్పాలి సమాధానం. కానీ ఇప్పుడు దాకా మీరు ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ని కలిసి ఉంటారు? అంటే మామూలుగా స్ట్రైట్గా పవన్ కళ్యాణ్ని కలవడం మాట్లాడడం కావచ్చు, చాలా ప్రాంతాల్లో దాదాపుగా ఒక 100 సార్లు కలిసి ఉంటారా? చాలాసార్లు కలిసిన. నేను చాలా తక్కువ మాట్లాడే ఉన్నా ఆయనతో. అంటే నేను చాలా తక్కువ ఎందుకు మాట్లాడే ఉన్నా నేను ఎప్పుడు పార్టీకి పని చేయాలి, పని ద్వారానే గుర్తింపు రావాలి, పనే మనకి కొలమానమని నమ్మే నేను. నా గురించి నేను ఏ రోజు వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని భావించాను నేను ఎప్పుడైనా సరే. నా పనే నాకు గుర్తింపు తేవాలని కోరుకున్నా. నేను వెళ్ళి సార్ నేను ఈ పని చేశాను, మొన్న ఆ పని చేశాను, నేను ఎప్పుడు అలాగా. అంటే బహుశా ఏపీలో పోతిన మహేష్ చేసినటువంటి యాక్టివిటీస్ బహుశా జనసేన వాళ్ళు ఎవరు చేసుండ్రేమో. ఎందుకంటే ప్రతి ఇష్యూలో మహేష్ ఆడే నిలబడ్డాడు, చేశాడు చాలా కార్యక్రమాలు. కానీ ఆ గుర్తింపు విషయంలో ఎక్కడో చిన్న గ్యాప్ మిమ్మల్ని వెనక నెట్టేసింది. ఎందుకు వచ్చిందండి? ఫిబ్రవరి 25 పిలిచారు కదా, 26 మాట్లాడారు కదా, 28 మాట్లాడాం కదా. ఏం గ్యాప్ వచ్చింది? మా దగ్గర సూట్ కేసులు బరువు తక్కువ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయనే కదా వదిలేసావు. జలీల్ ఖాన్ ఎందుకు కలిసావు? నిజంగా మాట్లాడదాం రండి. ఇప్పుడు నువ్వు జలీల్ ఖాన్ని 2 సార్లు ఎందుకు కలిసావు? పార్టీ ఆఫీస్కి పిలిపించి చంద్రబాబు నాయుడు చెప్పాడని కదా కలిసావు. అప్పుడు పోతిన మహేష్ గుర్తు రాలేదా? చంద్రబాబు నాయుడు చెప్పాడని కదా, ఆయన సిబిఎన్ గారు పంపించాను కదా. జలీల్ ఖాన్ 2 సార్లు కలిసావు. నాదెండ్ల మనోహర్ ఒక్కళ్ళగడ భాస్కరరావు ఇంటికి రాలేదా? నీకు తెలియదా ఈ విషయం? మధ్యలో ఇంకో వ్యక్తిని కూడా కలిశారు కదా, వంటంలో ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందిన 100 కోట్ల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తిని కలిశారు కదా మీరు. మీకు బేరం కుదరలా. జలీల్ ఖానో ఒక్కళ్ళగడ భాస్కరరావో ఇంకో వ్యక్తితో కుదరలా. సుజనా చౌదరి బాగా రేటు కుదిరింది కాబట్టి నన్ను గొంతు కోసావు. ఇవన్నీ జరగలేదండి. జలీల్ ఖాన్ రాలేదు ఆఫీస్కి. నిజంగా పోతిన మహేష్ నువ్వు గనక టికెట్ ఇవ్వాలనుకుంటే జలీల్ ఖాన్ ఎందుకు రాణిస్తావు? నువ్వు గేట్లోకి రాణిస్తావా? అంతేగా. మమ్మల్ని ప్రశ్నిస్తావు అంటే నన్ను ప్రశ్నించడానికి ముందు నువ్వు సమాధానం చెప్పుకోవాలి. నువ్వు ఆ చెత్త నాదెండ్ల మనోహర్ సమాధానం చెప్పుకోవాలి కదా. ఎందుకు రానిచ్చావు? చంద్రబాబు నాయుడు గారు చెప్తే జలీల్ ఖాన్ ఇంటికి రానిచ్చావు కదా నువ్వు. అక్కడ మాకు ఒకడు ఉన్నాడు మహేష్ అనేవాడు, ఆడే పోటీ చేస్తాను, నువ్వు రావద్దని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలా? అంటే అది నిర్ణయం తీసుకోవాలి కదా, బలంగా ఎందుకు చెప్పలా? చంద్రబాబు గారు చెప్తే రానిచ్చేసావు కదా నువ్వు 2 సార్లు. ఒక్కళ్ళగడ భాస్కర్ బ్యానర్ వేసేసుకున్నాడు కదా, ఎందుకైనా ఇచ్చావు? ఇంకొక వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళాడు కదా, 100 కోట్లు ఉన్నాయని. ఎందుకు వెళ్ళారు చెప్పనండి సమాధానం. వీళ్ళందరికన్నా సుజనా చౌదరి గారి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనకు కావాల్సినంత ఇస్తాడు కదా. మహేష్ గొంతు కోసేద్దాం అనుకున్నావు కదా నువ్వు. కోసావు, అందుకనే కోసావు. డెఫినెట్గా గుర్తు పెట్టుకుంటాను నేను. నువ్వు అంటావు కదా, నేనే గుర్తు పెట్టుకుంటా. ఇవన్నీ జరిగిన వాస్తవాలు. నేను ఏది కల్పితం చెప్పట్లా. ఇవన్నీ జరిగినాయే ఇవన్నీ. నీకు నిజంగా మహేష్కే సీటు ఇవ్వాలి అని అనుకుంటే నిన్ను నమ్మాను కదా నేను. ఇవ్వాలనుకుంటే జలీల్ ఖాన్ని ఒక్కళ్ళగడ భాస్కరరావుని ఆ తర్వాత వ్యక్తి పేరు చెప్పకూడదని చెప్పట్లా. నేను పిలిచావు కదా. అంటే నీకు బేరం కావాలి, డబ్బులు కావాలి, సూట్ కేసులు కావాలి. ఈ విషయాన్ని జన సైనికులు వీర మహిళలు గుర్తించాలి. పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం తెలుసుకోవాలి. ఆయన నటుడే, ఎప్పటికీ నాయకుడు కాలేడు. ఆయన నటుడే. ఇప్పుడు జగన్ని కలిసిన నేపథ్యంలో ఎలా ఫీల్ అయ్యారు? ఇప్పుడు దాకా చాలా తీవ్రమైన విమర్శలు చేశారు వైసీపీ మీద చాలా కాలంగా. మీరందరూ కూడా
ఒక పక్క నుంచే మాట్లాడతారు. నో ప్రాక్టికల్గా జరిగింది, ప్రాక్టికల్గా జరిగింది. ఎందుకంటే మీ ప్రోగ్రామ్స్ చాలా కవర్ చేస్తున్నాను కాబట్టి దాంట్లో వైసీపీ మీద మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒకవైపు మాట్లాడుతున్నారని చెప్తున్నానంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల తరపున మేము మాట్లాడాలి, ప్రజల తరపున ప్రశ్నించాలి. ఎక్కడైనా నా వ్యక్తిగతంగా ఏమైనా అడిగానా? అన్నీ ప్రజల తరపునే కదా అడిగా. ప్రభుత్వాన్ని కాబట్టి ఎవరిని ప్రశ్నిస్తా? ప్రభుత్వమే కదా పని చేయాలి. రోడ్లు వేయాలన్నా ప్రభుత్వాన్ని అడగాలి, మంచినీళ్ళు కావాలన్నా ప్రభుత్వాన్ని అడగాలి, ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కావాలన్నా ప్రభుత్వాన్ని అడగాలి. ఇలాంటివన్నీ ప్రజల కోసమే కదా అడిగాను. నా వ్యక్తిగతం ఏమైనా అడగలేదు కదా. మీరందరూ కూడా గొడవలు పెట్టుకున్నాం, తిట్టావు, విమర్శలు. నేను ప్రజల తరపునే ప్రశ్నించా. ఎక్కడా కూడా నేను హద్దు మీరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు కొంతమంది మీద గట్టిగా మాట్లాడాను. నేను ప్రజల తరపునే పనిచేశాను. ప్రజల తరపునే పనిచేశా. అందుకనే నేను నిజాయితీగా ఉండాలనుకున్నాను. నేను వచ్చినప్పుడు నిజాయితీగా ఉన్నాను. దానివల్ల కొంతమందికి ఇబ్బందులు రావచ్చు. కానీ నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు లేవు, వ్యక్తిగత విభేదాలు లేవు. నాకు వాళ్ళకి ఎక్కడ గొడవలు అంతకు ముందు లేవు, ఆ తర్వాత లేవు. అన్నీ రాజకీయంగా పడినటువంటి విమర్శలే. కాబట్టి దాన్ని నేను పెద్ద ఇబ్బంది. సరే, మీరే కదిలే మీ నాయకుడు ఎన్ని మాట్లాడాడు, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం మీద చాలా మాట్లాడాడు కదా. బీజేపీని కూడా చాలా ఉన్నాయి, బీజేపీని కూడా మాట్లాడారు. కాబట్టి నేను అవన్నీ కూడా పెద్ద ఇబ్బంది కావు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా, నేను సుబ్బారెడ్డి గారిని కలిసిన తర్వాతనే జగన్ గారిని కలిశాను. వారు కూడా, సుబ్బారెడ్డి గారు కూడా నన్ను చాలా ప్రేమగా దగ్గర తీసుకున్నారు. ఖచ్చితంగా మంచి చేస్తామని చెప్పారు. మహేష్, ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వంలో నీకు మంచి చేస్తామని మాట ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ మాట మీద నిలబడే ఫ్యామిలీ అని మనకి రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తాను. ఎమ్మెల్సీ ఆఫర్ వచ్చింది, కరెక్టేనా? నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రస్తుతం నా లక్ష్యం. నేను పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారితో, సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా ఒకటే మాట్లాడు. ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలవాలి, ఖచ్చితంగా గెలవాలి. ఆ గెలుపు కోసం నా సాయి శక్తిలో పనిచేస్తా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం అదే. ఆ అంశం మీద చాలా బలంగా పనిచేస్తా. రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా వల్ల 10 ఓట్లు పడినా కూడా వేయించే ప్రయత్నం చేస్తాను. కానీ ఒకవేళ ఇక్కడ ఆసిఫ్ గెలిచాడు అనుకో, 2029లో పోతిన మహేష్ పరిస్థితి అసలు నేను ప్రస్తుతానికి నాకు ఎటువంటి ఆలోచనలు లేవు. ఎస్, మీరు ఇక్కడ 2000 ఇక్కడ జనసేనలో సీట్ లేదు, వైసీపీకి వెళ్ళారు, వైసీపీలో సీటు హామీ లేదు. సో అటువంటి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? మీరు ఇక్కడ సరైన కోణంలో విశ్లేషణ చేయాలి. నేను పేదవాడు అన్నగానే ఒక సామాన్యుడి వైపు నిలబడినా, ఒక పెట్టుబడిదారి వైపు, పెత్తందారి వైపు నిలబడినా అని జడ్జి చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేను సామాన్య ప్రజల పక్షానే నిలబడాలనుకున్నా. అందుకనే నేను ఖచ్చితంగా ఎటువంటి ప్రయోజనం ఆశించేటువంటి పని లేదు. నా జీవితం మొత్తం ఒక భారం మోయడానికి, ఒక అపవాదం మోయడానికి నా మనసు సిద్ధంగా లేదు, నేను కూడా సిద్ధంగా లేదు. కాబట్టి అక్కడ నేను పనిచేసేటువంటి పని చేయలేను. అట్లాగనే జనసేనకి అసలు ఉండకూడదు అనేది నా భారం మొత్తం తొలగిపోయింది. అసలు నేను చాలా హాయిగా ఉన్నాను, రిలీఫ్ అయిపోయారా? చాలా రిలీఫ్గా ఉన్నా. కాబట్టి నేను ఖచ్చితంగా అటువంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి అవసరం లేదు. పేదల కష్టం తెలవనటువంటి వ్యక్తులు, పేదల బాగోగులు తెలవనటువంటి వ్యక్తులు, ఎప్పుడు సూటు బూటు వేసుకొని ఫ్లైట్లో తిరిగేటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేయాలి. రాజ్యసభ చేశారు, కేంద్ర మంత్రి చేశారు, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన అవసరం మీరు ఏమొచ్చింది? యువత నాలాంటి వాళ్ళని ప్రోత్సహించవచ్చు కదా. ఆయన కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాను అంటున్నారు కదా. ఆల్ ద బెస్ట్ చెప్పడం అంటే అది కాదు. ఆల్ ద బెస్ట్ అంటే మహేష్ నువ్వు పోటీ చేయి, నా మద్దతు నీకు ఇస్తా అని చెప్పచ్చు కదా. 62 ఏళ్ళు 64 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఒక 47 ఏళ్ళ వ్యక్తికి ఆల్ ద బెస్ట్ చెప్పి ఏదో పెద్ద మనసు చాటుకున్నట్టు కాదు. నువ్వు త్యాగం చేయాల్సింది నా గురించి. ఒక బీసీ గురించి త్యాగం చేసి చరిత్రలో నిలబడేవాడు. నువ్వు ఆ త్యాగం చేయలేదు కదా. త్యాగం చేయకుండా ఆల్ ద బెస్ట్ చెప్తావేంటి? బాగా తెలివితేటలు ఎక్కువయ్యి పాలిష్డ్ లాంగ్వేజ్ వస్తే అటువంటి మాటలు వస్తాయి. త్యాగం మీరు చేసేటువంటి వయసుని మీరు చేయాలి. మేము ఎందుకు చేయాలి? అవకాశం కల్పించచ్చు, అవకాశం కల్పించే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా అంటున్నా సుజనా చౌదరి. మరి ఆయన కూడా వదిలేసుకొని నేను ఎంపీగానే పోటీ చేస్తా, ఈ స్థానం మహేష్కి ఇవ్వండి, జనసేన పార్టీలో పనిచేసాడు అంటారని ఆ ప్రయత్నం చేయొచ్చు కదా ఆయన. సో ఫైనల్గా జనసేన పార్టీ నుంచి వదిలిన తర్వాత రిలీఫ్ అయిన
మెంటల్గా రిలీఫ్ అయిన మహేష్ వైసీపీలోకి ఏం చేయబోతున్నాడు? నేను మీకు చెప్పాను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాతో మాట్లాడతాం, మహేష్ ఖచ్చితంగా రాజకీయంగా నీ ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా నిలబెడతాం, నీకు కూడా మంచి వయసు ఉంది, ఖచ్చితంగా నిన్ను భవిష్యత్తు బాగుంటుంది అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు. వారి మాటల మీద నాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసమునే. నా ముందున్న ప్రస్తుత లక్ష్యం పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించేందుకు సాయశక్తిలో పనిచేస్తా. అన్ని రకాలుగా ఈ నెల రోజులు పూర్తి స్థాయిలో పనిచేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నా, ఖచ్చితంగా పనిచేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.